ఈ వాక్యం చేత నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే ఎక్కడికి తీసుకెళ్తాడంట దేవుడు? పరిశుద్ధ పర్వతం, ఎత్తైన శిఖరాలను ఎక్కించే రక్షణే తప్ప ఇది ఎన్నటెన్నటికి చెప్పండి నిర్జీవంగా దేవుడు విడిచిపెట్టాడు, జీవం లేని వారిగా విడిచిపెట్టాడు. వీరు ప్రభువు నమ్ముకొని ఇలా అయ్యారు అన్న పరిస్థితి కానీ, ఆ మాట కానీ నీ దరిదాపుల్లో ఎన్నటికీ వినపడదు. వీరు ఆయన్ని కలిగి బాగుపడ్డారన్న మాటే తప్ప ఆయన ద్వారా వీరికి అన్యాయం కలిగిందన్న మాట నీ జీవితంలో ఎక్కడా కూడా వినపడకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే రక్షించబడ్డావా? నీ రక్షణ జీవితాన్ని కాపాడుకో. ఆ పరిశుద్ధుడు వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళేదాకా ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకో. ఇంకా రక్షించబడలేదా? రక్షించబడే ప్రయత్నం చేద్దాం. తొందరగా మన పేరు కూడా ఆ జీవగ్రంథంలో చెప్పండి రాయించుకుందాం. ఆయన గుర్తుపట్టకపోతే లోకం అంతా గుర్తుపట్టినా వేస్ట్. జీవితానికి అర్థమేమి ఉండదు.